టైంలో డబ్బులు పట్టుకొని వస్తున్నారేంటి? అంటే అది మీ దగ్గర ఇంత డబ్బుందేంటి? ఎంత డబ్బు అంటే మీరు కంగారు పడుతున్నారంటే ఇది మీ డబ్బు కాదు. మనము కాబోయే భార్యాభర్తలం. ఏదైనా ఉంటే మనం చూసుకుందాం. సమస్య ఉంటే ఒకరికొకరం చెప్పుకుందాం. నా దగ్గర చెప్పుకోవడానికి ఇబ్బంది పడద్దు. నేను అర్థం చేసుకుంటాను. ఎంతలా అడుగుతున్నావు కాబట్టి నిజం చెప్పేస్తాను. నాకు కొంచెం డబ్బు అవసరమయ్యి అమ్మ వాళ్ళ బీరువాలో నుంచి 5 లక్షలు తీశాను. అది విషయం. మీరు ఈ ఇంటి వారసుడు. ఇది మీ డబ్బే, కానీ తీసుకునే పద్ధతి ఇది కాదు. మీకు ఒక విషయం తెలీదు. మీరు డబ్బు తీసుకోవడం ఆ అవ్వనికి తెలిసిపోయింది. అవునా? అవ్వని మీతో మాట్లాడడం నేను చూశాను. ఈ విషయాన్ని అవ్వని వదిలిపెట్టదు. అవ్వని చాలా డేంజర్. మీరు దొంగతనం చేశారని అందరిలో రచ్చ రచ్చ చేసేసి మిమ్మల్ని దొంగ అని నిరూపిస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ డబ్బులు మళ్ళీ తీసుకెళ్లి పెట్టేయాలా? వద్దు, మనం రివర్స్ లో అవ్వని ఇరికిద్దాము. అదలా? ఆ అవ్వని ఎలా ఇరికించాలో నాకు బాగా తెలుసు. నాకు కూడా చెప్పొచ్చుగా? ఆ డబ్బులు ఇవ్వండి. మీకు కావాల్సిన డబ్బుని మీరు ఎలాగోలా ఎవరో ఒకరి దగ్గర అడ్జస్ట్ చేసుకోండి. రేపు ఈ డబ్బుతో అవనిని ఇరికించి మీకు ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను. అవనికి పెద్ద చలక్ తగిలిందంటే మరోసారి మన జోలికి రాకుండా ఉంటుంది. సో ఈ రోజు నుంచి మనిద్దరం ఇలాంటి విషయాల్లో కూడా క్లోజ్ ఫ్రెండ్స్. ఒక మనిషి తప్పు చేశాడని నిరూపించాలంటే అందుకు ఆధారం కావాలి. నిహారిక విషయంలో నీకు అలాంటి ఆధారాలు చాలా దొరికాయి. అయినా సరే నువ్వెప్పుడూ నిహారికను బయటికి గెంటేయడానికి వాడుకోలేదు. భయపెట్టడానికి, తనలో మార్పు తేవడానికి మాత్రమే వాడుకున్నావు. 5 లక్షల విషయంలో అందరూ నిన్ను చాలా మాటలు అంటున్నప్పుడు నీ దగ్గరున్న ఆధారం చూపించుంటే 5 నిమిషాల్లో నిహారిక బయటికి వెళ్ళుండేది. నేనందరినీ నిలదీసుండేవాణ్ణి. అందరూ నిందలను రాళ్లు విసురుతున్నట్టు విసురుతుంటే ఆ గాయాలను భరించావే గాని నిజం చెప్పలేదు నువ్వు. ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే అతి మంచితనం అనేది మంచిది కాదేమో అనిపిస్తుంది. అలా ఎప్పుడూ అనుకోవద్దు బావా. మన మంచితనమే మనకెప్పుడూ శ్రీరామ రక్షలా ఉంటుంది. ప్రతి నిమిషం నా కుటుంబం కోసం, నా అత్త ప్రాణాల కోసం నేను ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి ఏ ఆధారం దొరికినా అందరి ముందు బయట పెట్టలేను. ఎందుకంటే అత్తకి కృష్ణబావ గురించి తెలిసిందంటే అత్త మనకు దక్కదు. అందుకే కదా మనం చాలా సందర్భాల్లో మన పెళ్లి విషయం గురించి చెప్పుకోలేకపోయాం. నిహారిక ఇంక మారదు. నిహారిక మన ఇంటికి కోడలు కాకుండా చివరి ప్రయత్నం వరకు చేస్తూనే ఉంటాను. కృష్ణబావను మాత్రం మన ఇంటికి దూరం చేయలేను. కృష్ణబావ ప్రవర్తనలో ఏదో రకంగా మార్పు తీసుకురాగలననే నమ్మకం నాకుంది. నీలా ఉండటం ప్రతి కోడలికి సాధ్యం కాదు. అవని, ఆ గదేంటి మరి చంద్రముఖ గదిలా ఉంది? ఎందుకలా? ఎందుకంటే దండం పెట్టుకుందామని వెళ్ళాను. దండం పెట్టుకుని ముక్కు పడుకుని బయటకు తెచ్చుకుందాం అనుకున్నావా? అబ్బే, అలాంటిదేం కాదు. నేనేం దొంగని కాదు అలాంటి పనులు చేయడానికి. నువ్వెలాంటి వాడివో గుడిలో నువ్వు పోలీసోడికి డబ్బులిచ్చినప్పుడే నాకు తెలిసింది.
నీ చరిత్ర అంతా నాకు ఆ పోలీస్ ద్వారా తెలిసింది. ఆ రోజు వెండి పూల సజ్జని కొట్టేసింది నువ్వే. ఒక అమ్మాయి మెడ మీద కత్తి పెట్టింది నువ్వే. నువ్వు చిల్లర దొంగతనాలు చేసే దొంగవి. పూజ మందిరంలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. ఆ గదిలో ఏ వస్తువునైనా ముట్టుకునే అర్హత నాకు, అత్తకు మాత్రమే ఉంది. నీ కాబోయే పెళ్ళానికి కూడా లేవు. ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నారు? అత్తయ్య, ఏమైందంటే చెప్పు. చెప్పనా కృష్ణ బావా? అవని అది అది ఏం జరిగింది కృష్ణ? నాన్న అది నేను చెప్పేస్తాను. తొందరగా చెప్పు. అమ్మా ఏం లేదత్తా, బావకి నిద్ర పట్టక అటూ ఇటూ తిరుగుతున్నాడు. నేను బయటకొచ్చేసరికి కనిపించాడు. కాసేపు కాలక్షేపంగా ఉంటుంది కదా అని మన ఇంటి ఆచార వ్యవహారాల గురించి డీటెయిల్ గా చెప్తున్నాను కదా బావా? అవును అవును. ఏదో శబ్దం వినిపించి ఇలా వచ్చాం. శబ్దమా? ఆ శబ్దం ఏం లేదులేమ్మా. మీరెళ్ళి నిద్రపోండి, నేను నిద్రపోవడానికి ట్రై చేస్తాను. సరే నాన్న, నువ్వు త్వరగా పడుకో. మంచిది బాబు. గుడ్ నైట్. గుడ్ నైట్ నాన్న. చెప్పేస్తానని బాగా టెన్షన్ పడ్డావు కదా? చెప్పే అవకాశం నాకున్నా ఎందుకు చెప్పడం లేదో తెలుసా? అత్తయ్య వాళ్ళు నిన్ను ప్రేమగా కాదు, ప్రాణంగా చూసుకుంటున్నారు. ఆ ప్రాణాలకు ఏం కాకూడదు. ఆ ప్రాణాల కోసం నా ప్రాణమిస్తాను. నువ్వు మారితే అందరికీ సంతోషంగా ఉంటుంది. అమ్మా, ఈ ఇంట్లో మనకి బలమైన ప్రత్యర్థి అవని. తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చూస్తున్నది వింటున్నది అంతా నిజమే కదా? ఎవ్వరికీ అనుమానం రాకుండా ఎన్ని రోజులు మేనేజ్ చేసుకుంటూ వచ్చాం. మరికొన్ని రోజులు మేనేజ్ చేశామంటే గండం దాటేస్తాం. మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మన ఇంట్లో వికాస్ అనే ఒక స్పై ఉన్నాడన్న సంగతి మర్చిపోకండి. మీరు నిద్రలో ఈ విషయం గురించి కలవరించినా వాడు కనిపెట్టేస్తాడు. వాడికి తెలిసిందంటే అంతా సర్వనాశనం అవుతుంది. తెలియడమేంటే, ఇంత క్లియర్గా బొమ్మ చూపిస్తున్నారు కదా, ఇంకా మీ బతుకులు సర్వనాశనమే. జూనియర్ వేదవతి అనే పేరు కోసం తాపత్రయపడుతున్నాను. నిహారికమ్మ నిహారికమ్మ అంటూ జనాలు పిలిచే పిలుపు నా దృష్టిలో వజ్రాలు పొదిగిన కిరీటంతో సమానం. ఆ కిరీటం ధరించడం కోసం ఆరాట పడుతున్నాను. ఫోర్జరీ సంతకం చేసినంత ఈజీగా వేదవతి గారి లాంటి జాతకంను నా పేరున రెడీ చేసుకొని ఆ ఫేక్ జాతకంతో నాకు కావాల్సినవన్నీ నన్ను వరించేలా చేసుకుంటున్నాను. జాతకాలను గుడ్డిగా నమ్మే వేదవతి లాంటి వాళ్ళు ఉన్నంత కాలం నాలాంటి వాళ్ళు బ్రహ్మాండంగా బ్రతికేస్తారు. సరే సరే, ఇక నేను బయలుదేరుతాను. మీరు రేపు పల్లెటూరు వచ్చేయండి. ఎంగేజ్మెంట్ చూసుకొని వచ్చేద్దాం, సరేనా? సరే. సరే. గతంలో ఒకసారి వేదవతి గారిని కలిసి పల్లెటూరులోని పొలాలను ఫ్యాక్టరీ కట్టుకోవడానికి అడిగాను. కుదరదన్నారు. బయట గెంటేశారు. దాంతో నా కోపం వచ్చి
నీ తమ్ముడు శ్రీకర్ మీద అటాక్ చేయించాను. తర్వాత జైలుకు వెళ్ళి ఈ మధ్యనే బయటకొచ్చాను. మళ్ళీ అదే ప్రయత్నంలో ఉన్నాను. ఇప్పుడు నీ ద్వారా ఆ పని చేయించుకోవాలనుకుంటున్నాను. నా ద్వారా ఎలా చేయించుకుంటావు? నేనెందుకు చేస్తాను? అసలు నా గురించి నీకేం తెలుసని? నీ గురించి ఎంక్వైరీ చేయించాను కాబట్టే నిన్నిక్కడి దాకా రప్పించాను. నువ్వు చాలా కాలం తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు చేరుకున్నావు. మీ అమ్మలాంటి జాతకం కలిగిన నిహారికను పెళ్లి చేసుకోబోతున్నావు. గతంలో మత్తుమందులమ్మావు, దొంగతనాలు చేశావు. నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావు. ఇక చాలు ఆపండి. చిత్రగుప్తుల్లా మొత్తం చెప్తున్నారుగా. ఈ 4 మాటలు చాలు నా మీతో మీరు ఎంత రెక్కి చేశారో చెప్పడానికి. ఇక స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తా. ఆ స్థలాల్ని మీ అమ్మగారు నాకమ్మేలా నువ్వు చేయాలి. డాక్యుమెంట్స్ మీద మీ అమ్మా నాన్నలతో సంతకాలు చేయించాలి. అలా చేస్తే నీకు 10 కోట్లు ఇస్తాను. 10 కోట్ల? ఎస్. ముక్కు పుడక అమ్మితే కోటొస్తుందనుకున్నాను. ఇక్కడ వీడు 10 కోట్లు ఇస్తా అంటున్నాడు. ఈ పని నువ్వు చేస్తావా లేదా? ఎందుకు చేయను? చేస్తాను. 10 కోట్లంటే మాటలా? చేసేస్తా. ఎప్పుడు చేస్తావు? చూడండి, ఈ పనిని నేను డైరెక్ట్గా చేయలేను, ఇండైరెక్ట్గా చెయ్యాలి. అంటే నేను వెళ్ళి అమ్మా అమ్మా అన్నం పెట్టు అన్నంత ఈజీగా సంతకాలు పెట్టు అని అనలేను. అందుకే ఏం చేద్దామంటే, మనం పల్లెటూరుకి చాలాసార్లు వెళ్ళాం. ఆ అమ్మవారి కటాక్షం మన మీద ఉంటే గనక ఏదో రకంగా అక్కడికి వెళ్తాం. అమ్మవారి అనుగ్రహం ఉంటే మనల్ని ఎవరు అడ్డుకుంటారు బావా? మనం మంచి మనసుతో ఆలోచిస్తున్నాం. మనకు మంచి జరుగుతుంది. అందరితో పాటు వెళ్లే అవకాశం మనకు కూడా కలగచ్చు. అంతేనంటావా? అంతే. ఇంకా ఆ విషయం గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. మొత్తానికి నిహారిక కథ క్లైమాక్స్ కి చేరుకుంది. రేపు నిశ్చితార్థం అయిపోతే తొందరలోనే పెళ్లి. ఇదిగో, నువ్వు మాత్రం మా గ్యాంగ్ కి మాత్రం అన్యాయం చేయకు. అవే మాటలు రాధా గారు. ఏమోనమ్మా, ఒక్కోసారి నీ మీద మాకు చాలా డౌట్లు కలుగుతుంటాయి. నా కూతురన్నమాట నీకు ఇబ్బంది అనిపించొచ్చు కానీ నువ్వెప్పుడు ప్లేట్ తిప్పేస్తావోనని అనిపిస్తూ ఉంటుంది. అలాంటిదేం ఉండదు వసంత గారు. మీరు నా సపోర్టర్స్. మిమ్మల్ని నేను వదులుకుంటే నా బలగం పోయినట్టే కదా. ఏది ఏమైనా రేపు అవని శ్రీకర్లు పల్లెటూరు రావడం లేదు కాబట్టి నువ్వు కృష్ణ హ్యాపీగా ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు. మీరంతా ఇలా కూర్చుని కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటున్నారు గాని అక్కడ పరిస్థితి అలా లేదు. తలా తోక లేకుండా మాట్లాడకు బావా. రేపు అవని రాదని మీరనుకుంటున్నారు. అవనిని తక్కువ అంచనా వేయకండి. శ్రీకర్తో ఏమందో తెలుసా? ఏమంది? చెప్పను. ఫ్లాష్ కట్ వేస్తాను, చూడండి. ఆ అమ్మవారి కటాక్షం మన మీద ఉంటే గనక ఏదో రకంగా అక్కడికి వెళ్తాం. అమ్మవారి అనుగ్రహం ఉంటే మనల్ని ఎవరు అడ్డుకుంటారు బావా? అది విషయం. అమ్మవారి కటాక్షం అంట, కాసుకోండి మరి. ఇంతకు ముందులా అవనికి అలాంటి అవకాశం లేదు పెద్దిరాజు గారు. అత్త ఆజ్ఞాపించింది కాబట్టి రేపు రాదు. నా ఎంగేజ్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. అవని గురించి ఎవ్వరూ ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చివరికి తల్లిదండ్రుల మాటలను కూడా పేడచెవిన పెట్టేంత అహంకారం మీలో వచ్చిందన్నమాట. ఇక్కడికొచ్చాక ఏమనవని ధీమా కదా. ఊరి జనాలకి అనుమానం రాకుండా మెల్లగా మీరు బయలుదేరండి. అది కాదు మావయ్య. ఇంకేం మాట్లాడకండి. అమ్మా, అది అవని ఏం చెప్పాలనుకుంటుందో వినండి. అవనికి అవకాశం ఇస్తే ఆకాశానికి నిచ్చెనలు వేస్తుంది, ఏదేదో చెప్తుంది.
అమ్మవారి కటాక్షం ఉంటే ఎలాగైనా పల్లెటూరు వెళ్ళగలుగుతామని నిన్న అనుకున్నారు. ఏర్పాట్ల వంకతో ఎక్కడికి దిగిపోయారు. నిశ్చితార్థం జరగకూడదనే కదా మీ ఉద్దేశం? ఎట్టి పరిస్థితుల్లోనూ నిహారిక కోడలు కాకూడదు. అయితే తట్టుకోలేదు. జాతకం కుదిరి నిహారిక కోడలైతే డామినేట్ చేస్తుందని ఓర్వలేకపోతోంది. వీళ్ళల్లో వీళ్లే గొడవలు ఆడుకుంటున్నారని జనాలకు అనుమానం రాకముందే మీరే జనాలకు ఏదో ఒకటి చెప్పి బయలుదేరండి. ఇంకా ఆపుతారా? మీ వర్షన్ మీదే కానీ నేను మాట్లాడే అవకాశం ఇవ్వరా? మేమెందుకు వచ్చామని చెప్తాం. విన్నాక మీకు నచ్చకపోతే చెప్పండి, వెళ్ళిపోతాం. తొందరగా చెప్పవని, లేదంటే ఎవరో ఒకరు మధ్యలో దూరిపోయి మనం మాట్లాడే అవకాశం ఇవ్వరు. రాకూడదని అనుకున్నామత్తయ్య. ఇలా రావడం మీ మాటను ధిక్కరించినట్టు అయితే అయ్యుండొచ్చు. కానీ ఒక మంచి పని చేయడానికి వచ్చినప్పుడు పెద్దల మాటను జవదాటినా పర్వాలేదు. అవని, ఆ మంచి పని ఏంటో త్వరగా చెప్పు. అత్తయ్య, కనిపించని మీ అబ్బాయి కోసం నా ప్రయత్నం మొదలైన రోజున, అంటే రుద్రవరంలో అడుగుపెట్టిన రోజున, మీ అబ్బాయి తొందరగా దొరికితే అమ్మవారిని దర్శించుకుంటానని మొక్కుకున్నాను. పదకొండు కొబ్బరికాయలు కొడతానని కూడా మొక్కుకుంది. నేను మొక్కుకున్న విధంగానే ఆ అమ్మవారు నా ప్రయత్నాన్ని విజయవంతం చేసింది. అందుకే ఆ మొక్కుని తీర్చుకోవడానికి వచ్చాం. అందులో భాగంగానే ఏర్పాట్లను ఊరివారి సహాయంతో చేయించాం. మొక్కులు తీర్చుకోకపోతే ఎవరి గురించైతే మొక్కుకుంటామో వారికి ప్రమాదం కలుగు. అమ్మా, మేము ఏర్పాట్లు చేసేసాం కదా, మీరు ఫంక్షన్ చూసుకొని వచ్చేయండి. నాకు పనుంది. నేను అవని సిటీకి బయలుదేరతాం. అదేంటి బాబు అలా అంటారు? ఏదో మొక్కు ఉందని అన్నారు కదా. అమ్మవారికి నైవేద్యం సమర్పించగానే ఆ మొక్కును తీర్చుకొని వెళ్ళండి. అదీకాక అన్నయ్య నిశ్చితార్థం చూడకుండా ఎలా వెళ్తారు? ఆఫీస్ పనులు ఎప్పుడూ ఉండేవే కదా. కార్యక్రమం అయిన తర్వాత బయలుదేరుదురు గాని మీరు చెప్పండమ్మా. చెప్తాను. ఇంత దూరం వచ్చి మొక్కు తీర్చుకోకుండా ఎలా వెళ్తారు? తీర్చుకుని వెళ్ళండి. సరే అత్త, మీరు చెప్పాక కాదంటానా? నువ్వు ముదురువని తెలుసు గాని మరీ ఇంత ముదురువని నాకు తెలియదు నిహారిక. వేదవతి గారింట్లో పూజ గదికి, ఆచార సంప్రదాయాలకి, జాతకాలకి చాలా పవర్ ఉంది. ఆ పవర్తోనే నువ్వు గేమ్స్ ఆడుతున్నావంటే నిన్నొదలకూడదు. నిహారిక, అందరూ అక్కడుంటే నువ్వేంటి ఇటొచ్చా? ఏం లేదు, ఊరికే. టెన్షన్ గా కనబడుతున్నావేంటి? అలాంటిదేం లేదు. వాసాన్ని బట్టి ఏ ఇంట్లో ఏ కూర వండుతున్నారో చెప్పగలను. అలాంటిది ఎదురుగా ఉన్న మనిషి మొహంలోని ఎక్స్ప్రెషన్ చూసి టెన్షన్ గా ఉన్నారో ఎలా ఉన్నారో కనిపెట్టలేనా? నా దగ్గర మొహమాటం ఎందుకు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. అవని గురించి తప్ప నాకు మరో టెన్షన్ లేదు. అవని గురించి మాత్రం టెన్షన్ ఎందుకు? నీకు అవని గురించి పూర్తిగా తెలీదు కృష్ణ. అది చాలా చాలా డేంజర్. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మనకి వెన్నుపోటు పొడిచేస్తుంది. మన ఎంగేజ్మెంట్ ఆపడానికి ఇక్కడికొచ్చింది. చివరి నిమిషంలో బాంబ్ పేలుస్తుంది.
ఎటు నుంచి ఎలాంటి అస్త్రం ప్రయోగిస్తుందోనని కంగారుగా ఉంది అంతే. చూడు, ఇంతకు ముందు సంగతి నాకు తెలీదు. అప్పుడు నువ్వు భయపడ్డంలో ఒక అర్థం ఉంది. ఇప్పుడు సీన్లోకి ఈ కృష్ణుడు వచ్చాడు. ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో అంతా ఈ కృష్ణ చూసుకుంటాడు. నీకు కొండంత అండగా ఉంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం వచ్చినా నేను చూసుకుంటాను. ఇంత ధైర్యంగా నిహారిక జాతకం గురించి చెప్పాడంటే తన దగ్గర బలమైన కారణం ఏదో ఉండాలి. బలమైన కారణం ఉంటే సరిపోదు బావా. నిజమని నిరూపించడానికి బలమైన ఆధారం కూడా ఉండాలి. వికాస్, నువ్వు చెప్పింది నిజమని అందరూ నమ్మాలంటే ఆధారం కావాలి వికాస్. ఇలాంటి గాలి మాటలు సరిపోవు. అది లేకుండా ఇంత దూరం వస్తానా? ఇప్పుడు మీ అందరికీ ఒక సినిమా చూపిస్తాను, చూడండి. జాతకం కుదరక అవ్వలేకపోయారు. నీ జాతకం కుదరకపోయినా ఆ ఇంటికి కోడలివి కాబోతున్నావు. ఆ అదృష్టం దురదృష్టంగా మారకముందే, జాతకం విషయం బయటపడకముందే ఈ పెళ్లి జరిగిపోవాలి. వేదవతి గారి లాంటి జాతకంను నా పేరున రెడీ చేసుకొని ఆ ఫేక్ జాతకంతో నాకు కావాల్సినవన్నీ నన్ను వరించేలా చేసుకుంటున్నాను. జాతకాలను గుడ్డిగా నమ్మే వేదవతి లాంటి వాళ్ళు ఉన్నంతకాలం నాలాంటి వాళ్ళు బ్రహ్మాండంగా బ్రతికేస్తారు. అయిపోయాను. ఇంక నేను ఏం చేసినా ఏం చెప్పినా తప్పించుకోలేను. ఎంత దారుణం, ఎంత మోసం! నిహారిక మీ ఇంట్లో ఉంటుంది. ఆచార సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం కాదు వేదవతి గారు, అధికారాలు పెత్తనాల కోసం మాత్రమే. ఆ కిరీటం కావాలి తనకి. దీనికి నీ సమాధానం ఏంటి నిహారిక? ఇంకేం చెప్తుంది? నిహారిక, ఏంటిదంతా? నిన్ను చూస్తే మోసం చేసేదానిలా అస్సలు కనిపించావు. నాలా మంచోలా కనిపిస్తావు. జీవితంలో మా కళ్ళ ముందు కనిపించొద్దు. నిహారిక, నేను దుబాయ్ నుంచి ఎగేసుకొచ్చింది నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం. అటు ఇటు తిరిగి ఆ అవకాశం మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. ఇక నువ్వు ఈ కుటుంబంలో అడుగు పెట్టలేవన్నది కన్ఫర్మ్. కాబట్టి నన్ను పెళ్లి చేసుకో, దుబాయ్ వెళ్ళిపోదాం. చావనైనా చస్తాను కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. అందరి ముందు నీ మెళ్ళో ఇప్పుడే తాళి కడతాను. నేను నిహారికం చేసుకోవడం మీ అందరికీ ఇష్టమే కదా? నీకంటే గొప్పోడు ఈ జన్మకు దానికి దొరకడు. వేదవతి గారు పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక ఆలస్యం చేయకుండా తాళి కట్టేస్తా. వికాస్, వదలు!
పెళ్ళైపోయింది. అమ్మవారి సమక్షంలో అందరి ముందు గ్రాండ్ గా జరిగిపోయింది. ఇక నువ్వు నాకే సొంతం, నిహారిక నాదే. మై గాడ్, మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు ఇప్పుడు నీ జాతకం వాడి ఫోన్లో ఉంది. దాన్ని పట్టుకొని వాడు నీ దగ్గరికి బయలుదేరాడు. ఈ పాటికి నీకు దగ్గరలోనే ఉండుంటాడు. ఎప్పుడు చూసినా నా ఎంగేజ్మెంట్ దగ్గర, నా పెళ్లి దగ్గర గంటలు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ అవనితో టార్చర్ భరించలేకపోతున్నాను అని అనుకుంటే ఇప్పుడు ఈ వికాస్ గాడి టెన్షన్ మొదలైంది. వాడు చాలా పగతో వస్తున్నాడు బేబీ. అనుకున్నంత పని వాడు చేస్తాడు. నీ నిశ్చితార్థం ఆపేసి అందరి ముందు నిన్ను పెళ్లి చేసుకుని వచ్చిన వస్తాడు. నన్ను మరీ భయపెట్టకండి. ఇక్కడ అవని నాయన ఎలాగోలా అడ్డుకోవచ్చు, కానీ వికాస్ గాడిని అడ్డుకోవడం చాలా కష్టం. వాడుక ప్రళయం. ఏదో రకంగా ఈ నిశ్చితార్థం జరుగుతుంది అని అనుకున్నాను. ఇలా అయిందేంటి? నిహా, ముందు మేం బయలుదేరతాం. మీరొచ్చేసరికి పుణ్యకాలమే గడిచిపోయేలా ఉంది. కొన్ని గంటలు గడిస్తే మీరు నా నిశ్చితార్థం గురించి వింటారో, నా చావు గురించి వింటారో నాకు తెలియదు. మీరు వచ్చి ఏమీ చెయ్యలేరు. నేను వేదవతి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పుకుంటాను. మీరు ఆగిపోండి. ఏమండి, మనం వెళ్దామండి. ఫ్రస్ట్రేషన్ లో మనల్ని చంపినా చంపేస్తుంది. వికాస్ గాడు వస్తే నా ఎంగేజ్మెంట్ కి, నా లైఫ్ కి ఎండ్ కార్డ్ పడ్డట్టే. ఏం జరగబోతుందోనని మనకే ఇక్కడ ఇంత టెన్షన్ గా ఉంది. పాపం నిహారిక అక్కడ ఎంత టెన్షన్ పడుతుందో ఏంటో. మనం వస్తామని చెప్పినా వద్దని చెప్పింది కదా. సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. హలో నిహారిక, అక్కడ పరిస్థితి ఏంటి? వికాస్ గాని వచ్చాడా? అంత కూల్గా అడుగుతారేంటి? వికాస్ రావడం, వాడి దగ్గరున్న వీడియో ప్రూఫ్ చూపించడం, వేదవతి గుడి నుంచి గెంటేయడం, వాడు నాకు తాళి కట్టడం అన్నీ జరిగిపోయాయి. అయిపోయింది గౌతమి, అంతా అయిపోయింది. నీ తమ్ముడి చేతిలో నా జీవితం సర్వనాశనం అయిపోయింది. అనుకున్నంత పని చేశాడనమాట. ఆ దుర్మార్గుణ్ణి అన్నంలో విషం పెట్టి చంపేయాలి. నేను జైలుకు వెళ్ళినా పర్వాలేదు, వాడిని షూట్ చేసి పారేస్తాను. ఎందుకు నవ్వుతున్నావే? వికాస్ గాడు తన దగ్గరున్న ఆధారంతో అలా చెయ్యాలని చాలా కలలు కనుంటాడు. బట్ నేను వాడికి ఆ అవకాశమే ఇవ్వలేదు. వాడిని దారిలోనే అరెస్ట్ చేయించాను. మీరేం టెన్షన్ పడకండి. అవునా? ఎలా? నాకు తెలిసిన ఎస్ఐకి కాల్ చేసి వాడిని డ్రగ్స్ కేసులో ఇరికించాను. కోర్టు నుంచి చర్లపల్లి జైలుకి, చర్లపల్లి టు తీహార్ జైలుకి పంపించే ఏర్పాట్లు చేస్తాను. నేనిక్కడ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ని ప్రశాంతంగా ముగించుకొని వస్తాను. మీరు రిలాక్స్ గా ఉండండి. ఏదైనా కామెడీ సినిమా పెట్టుకొని ఎంజాయ్ చేయండి, సరేనా? సరే బేబీ, బట్ ఆ అవనితో జాగ్రత్త. అవును నిహా, ఒక గండం దాటావు. అక్కడ మరో గండం ఉంది కదా. నేను చూసుకుంటాను. పెద్ద ప్రళయాన్నే ఆపాను, పిల్లగాలిని ఆపలేనా? బాయ్. నిహారిక చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అంతా కూల్ గా నిశ్చితార్థం జరుగుతుందంటారా? నాకైతే అనుమానం. వాళ్ళు రావడం లేదంటే ఏదో కారణం ఉండే ఉంటది. ఈ రకంగానైనా నిశ్చితార్థం ఆపేయాలి. మీ అమ్మగారికి ఒకసారి ఫోన్ చేసి ఇవ్వమ్మా. అది వాళ్ళు హాస్పిటల్ హడావిడిలో ఉంటారత్తయ్యా. ఈ సమయంలో చేయడం బాగుండదేమో. అయినా మీరు అవని మాటలు నమ్ముతారేంటమ్మమ్మా? నిహారిక మీద నమ్మకం లేదా ఏంటి? అమ్మా, ఇక్కడెవరి స్వార్థాలు వాళ్ళవి. నువ్వెవరి మాట వినాల్సిన అవసరం లేదు. నిహారిక కోరుకున్నట్టు చెయ్యి. అన్నయ్య బాగా చెప్పాడు. ఏమంటారండి? ఇది చాలా మంచి ముహూర్తం వేదా.
చాలా మంచి రోజు కూడా, చేసేయడమే మంచిది. అది కాదు మావయ్య. అవని నువ్వాగు. వాళ్ళ పేరెంట్స్ చెప్పినప్పుడు ఇందులో నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? నువ్వు సైలెంట్గా ఉండు. అమ్మా, ప్రసాద కార్యక్రమం మొదలు పెడదామా? ప్రసాదం అయిన వెంటనే నిశ్చితార్థం మొదలు పెట్టొచ్చు. సరే పంతులు గారు. నిహారిక, మీ అమ్మ వాళ్ళు చెప్పినట్టే చేద్దామమ్మా. వాళ్ళు ఉంటే బాగుండేది. సరే వెళ్దాం రండి. అది కాదు పూజారి గారు, నా కొడుకు. మీరు బాగా చూసారా రాజుగారు? చూశానయ్యా. మీ అబ్బాయి నేను మాట్లాడుతుండగానే వచ్చి బలవంతంగా కారులో వేసుకుని వెళ్ళిపోయారయ్యా. ఎటు తీసుకెళ్లారు? వెళ్దాం పదండి. రండి బాబు. గతంలో ఒకసారి శ్రీకర్ బాబు గారి మీద ఎవరో దాడి చేశారు. ఈసారి కృష్ణబాబుని ఎత్తుకొని పోయారు. ఎవరి పని అయింటుందో. శుభమా అంటూ ఒక శుభకార్యం చేసుకుందామని వచ్చావు, ఇలా జరిగిందేంటి? నిశ్చితార్థ ముహూర్తం సమయం దగ్గర పడుతున్న టైంలో ఇలా జరగడం ఏంటి? ఇదెవరో కావాలని ఇలా చేశారు. ఈ కార్యక్రమం జరగడం ఇష్టం లేని వారే చేసుంటారు. అత్తయ్య, మావయ్య వాళ్ళు వెళ్లారు కదా, తీసుకుని వస్తారు. మీరు కంగారు పడకండి, ప్రసాదం చేయండి. కొడుకు ఇలాంటి పరిస్థితిలో ఉంటే నేను ప్రసాదం ఎలా చెయ్యగలను? మా నిశ్చితార్థం జరగడం అవనికి ఇష్టం లేదు కాబట్టి అవనియే ఏదో చేసుంటుంది. అమ్మా అన్నపూర్ణాదేవి, ఈ సమయంలో ఏంటమ్మా ఇలాంటి పరీక్ష? అమ్మా, కృష్ణ, అమ్మా, వీళ్ళెవరో నాకు తెలియదమ్మా. నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియదమ్మా. నన్ను కొడుతున్నారమ్మా. అమ్మా, నీకేం కావాలని అడుగుతుంటే చెప్పట్లేదమ్మా. అమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. తొందరగా రండి నాన్న. రేయ్, నీకు దండం పెడతాన్రా, నన్ను కొట్టకండ్రా. నన్ను వదిలేయండిరా. ఈరోజు నా నిశ్చితార్థం రా. నా కొడుకుని కొట్టొద్దని చెప్పాం కదా, ఎందుకు కొడుతున్నారు? అసలేం కావాలి మీకు? అమ్మా, అమ్మా. ఏం కావాలో చెప్తాను వేదవతి గారు. ముందు మీరు బయలుదేరండి. ఎక్కడికి రమ్మంటావు? ఊరి బయటున్న గొడవం దగ్గరికి రండి. ఈ విషయం మీరు పోలీసులకు చెప్పినా, మీ వెంట మీ కుటుంబాన్ని గాని ఊరి జనాన్ని గాని వెనకేసుకొచ్చినా మీ కొడుకు మా చేతిలో చస్తాడు. అయ్యో, అసలు ఎవడై ఉంటాడు వాడు? మీరిచ్చిన వార్నింగ్కి అమ్మా నాన్నలు ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ వస్తారు. మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అదిరిపోయింది కదా. ఈ సీరియల్స్ లోకి వెళ్తే పనికొస్తానా? నువ్వు సినిమాలో కూడా పనికొస్తావు. థ్యాంక్ యూ. ఆంటోనీ గారు, ఆ 10 కోట్లు ఒకసారి చూపించచ్చు కదా. ఇంతసేపు వెయిట్ చేశావు, మరి కొంచెంసేపు వెయిట్ చేయి. డాక్యుమెంట్స్ మీద సంతకాలు అయిపోగానే తీసుకుంటూ గాని. నువ్వు ఒకడవే అదే డైలాగ్ మీద నిలబడిపోయావు. సర్లే, ఏం చేస్తాం, వెయిట్ చేస్తాం. మనం తొందరగా వెళ్ళకపోతే